తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు. అధిష్టానం పెద్దలతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్చలు జరిపామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని స్పష్టం చేశారు రామచంద్రరావు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలి, ప్రభుత్వం అక్కడ ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఒకవైపు అంశాలపైన పోరాటాలకి సిద్ధం కావాలి, మీరు అందరూ కూడా అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత మరొకసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు అదేవిధంగా నాయకులతో కలిసి రాష్ట్రంలో ఒక రోడ్ మ్యాప్ ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదైతే పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. రెండోది, సంస్థాగత విషయాల్లో మండల ఒక స్థాయి దాకా రెగ్యులర్గా మీటింగ్లు జరగాలి. మీటింగ్లు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక యూనిట్ మండలి నుంచి మనం స్టార్ట్ చేసి పార్టీ బలోపేతానికి మండలాల నుంచి చేయాల్సిన అవసరం ఉన్నది. 937 మండలాల్లో కొన్ని మండలాలు సక్రియంగా లేదు, దాంట్లో కూడా పార్టీ బలోపేతం చేయాలి. దాదాపు 660 మండలాల్లో మంచిగా పని జరుగుతూ ఉంది. మిగతా మండలాల్లో కూడా పని జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా. బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమన్నారు ఆ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్. రాష్ట్రంలో పర్యటిస్తూ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తమకు గైడెన్స్ ఇస్తున్నారని తెలిపారు. అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేస్తామని స్పష్టం చేశారు ఈటెల రాజేందర్. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుకు మోగించిన తర్వాత రేపటి మజిలీ తెలంగాణ గెలుచుకోవాలనేటువంటి సంకల్పం స్వయంగా నరేంద్ర మోడీ గారే సంకల్పించి వారు బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. వారితో పాటుగా ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని గెలిపించాలని చెప్పి ఆలోచన చేసినటువంటి మా అమిత్ షా గారు కావచ్చు, మా దేశ అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి నితిన్ నబీ గారు 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేసి కార్యకర్తలని, నాయకులని సమాయత్తపరచడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బెంగాల్లో ఎట్లయితే గెలుచుకున్నామో అదే తరహాలో గెలుచుకోవాలనేటువంటి సంకల్పం మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు ఈ మధ్యకాలంలో రావడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని అంతా కూడా ఎప్పటికప్పుడు